మీకు గోంగూర ఎండ్రాయిల కోసం నేను వీడియో తీశాను కదండి, అది కొంచెం స్కిప్ అయిపోయిందండి. నేను గోంగూర ఎండ్రాయిల కర్రీ నేను సెకండ్ వీడియోలో పార్ట్ 2లో చూపిస్తున్నానండి. నేను పార్ట్ 2లో మిగతా కర్రీ ప్రాసెస్ అంతా చూడండి. నాకు ఆ వీడియోలో కొంచెం స్కిప్ అయ్యింది, అందుకని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. గోంగూర ఎండ్రాయిల కర్రీ అంటే చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు మాత్రం ఇలా ఎండురొయ్యలు గోంగూర కర్రీని మంచిగా చేసుకోండి. మాకైతే ఆంధ్ర సైడ్ అండి ఇది మంచి ఫేమస్ కర్రీ అండి. ఇదైతే మాకైతే గోంగూర ఎండురొయ్యలు బాగా ఇష్టంగా చేసుకుని తింటారు మా ఆంధ్ర సైడ్ అయితే. మాకు ఎండురొయ్యలు కూడా మంచిగా వస్తాయండి, అటువైపు మంచిగా ఎక్కువగా దొరుకుతాయి. అంటే దొరకడం అంటే వస్తాయి అన్నమాట, మా సైడ్ దొరుకుతాయని అంటారండి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసేసుకుంటాము మంచిగా. ఫస్ట్ వీడియోలో పార్ట్ 1లో సగమే వచ్చింది, మిగతా పార్ట్ 2లో చూపిస్తున్నానండి నేను. మిగతా ప్రాసెస్ అంతా గోంగూర ఎండురొయ్యలు మీరు పార్ట్ 2లో చూడండి. మిగతా కర్రీ అంతా మీకు పార్ట్ 2లో ఉంటుంది. మీకు ఏ కర్రీ కావాలన్నా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ కర్రీ కావాలని నేను చేసి చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసారు అంటే నా వీడియోస్ మీకు మంచిగా వస్తాయండి. స్కిప్ చేస్తే మాత్రం నేను చేసిన కర్రీ అన్నది మీకు అసలు అర్థం కాదు. చూసారు కదండి, నేను ఇలా ఆనియన్స్ని పొడవుగా చీలికల్లా కట్ చేసేసుకున్నానండి. ఇలా చీలికల్లానే కట్ చేసుకోండి. ఆనియన్స్ని ఇప్పుడు ఎక్కువ వేయకండి, పెద్దదైతే ఒక ఉల్లిపాయ సరిపోతుంది. కొంచెం ఎక్కువ గోంగూర ఉంటే 2 ఉల్లిపాయలు వేసుకోవచ్చు, మరి ఇంకా ఎక్కువ ఉంటే 3 ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కట్ చేసేస్తున్నానండి. చూసారు కదండి, పచ్చిమిర్చి కూడా నేను చీలికల్లాగా ఇలా కట్ చేసేసుకున్నాను. ఆనియన్స్ కూడా కట్ చేసుకుని నేను రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గోంగూర ఒకసారి చూద్దాం. చూసారు కదండి, స్టవ్ మీద గోంగూర అనేది మంచిగా కుక్ అయ్యిందండి. ఇప్పుడు ఈ గోంగూరని వాటర్లోంచి సపరేట్ చేద్దామండి. చూస్తున్నారు కదండి, నేను స్టవ్ మీద నుంచి గోంగూర అనేది తీసేసుకున్నాను. మంచిగా గోంగూర అనేది కుక్ అయ్యిందండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి ఈ గోంగూరని బాయిల్ చేసిందని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇలా కుక్ అయిన గోంగూరని వాటర్లోంచి సపరేట్ చేసేసుకోవాలి. ఫస్ట్ మొత్తం అంతా సపరేట్ చేసుకోవాలి, వాటర్ అంతా లేకుండా. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నారు కదండి. ఈ గోంగూరని ఇప్పుడు నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ గోంగూర మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో వేసుకుని జస్ట్ ఒక్క తిప్పాలంతే, మరి పేస్ట్లా చేయొద్దు. కొంచెం బరకగానే దీన్ని మిక్సీలో తిప్పుకోవాలి. మిక్సీలో తిప్పిన తర్వాత కూడా నేను ఎలా ఉన్నదాన్ని చూపిస్తాను. ఫోర్స్గా తిప్పకండి, కొంచెం మిక్సీని అటు ఇటు అంటే కొంచెం బరకగా వస్తుంది. బరకగా తిప్పుకుంటే గోంగూర బాగుంటుంది, మరి పేస్ట్ లాగా అయితే చేయొద్దండి. నేను ఒకసారి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదండి, నేను మిక్సీలో ఈ గోంగూరని కొంచెం బరకగా చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఏ గిన్నెలో అయితే గోంగూర బాయిల్ చేశానో ఇప్పుడు అదే గిన్నెలో నేను మిక్సీలో పట్టే గోంగూరని వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా ఇది గట్టితో కలుపుకోగలను. మెత్తగా అంటే కొంచెం గట్టితో మెదపొచ్చండి. నేనైతే మిక్సీ పట్టేసాను. మరి ఎక్కువ ఫోర్స్గా తిప్పకుండా ఇలా కొంచెం బరకగా అంటే కొంచెం ఆకు లైట్గా కనిపించాలన్నమాట. ఇలా బరకగా గోంగూరని తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీలో కొంచెం వాటర్ పోసుకుందామండి, ఎక్కువ కాదు. కొంచెం వాటర్ పోసుకొని ఇలా మంచిగా, అంటే గిన్నెకి కొంచెం గోంగూర అంటుకుని ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా వాటర్ వేసుకుని మనం ఏదైతే గోంగూర రెడీ చేసుకున్నామో మిక్సీలో అది ఈ గిన్నెలో ఇలా వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి. గరిటెతో కాకుండా మీకు చేతితో కలిపితేనే మంచిగా కలుస్తుందండి. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి. ఆనియన్స్ అనేది తినేటప్పుడు కొంచెం సౌండ్ రావాలండి, అందుకోసం కొంచెం పొడవుగా చీలికలా చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు, కారం కూడా వేసేది. చూస్తున్నారు కదండి,
గోంగూరలో కొంచెం కారం అన్నది పట్టిద్ది. కొంచెం పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఇది పుల్ల గోంగూర కాబట్టి కొంచెం కారం అన్నది ఎక్కువనే పట్టిద్ది అండి. అందుకనేసి నేను కొంచెం ఎక్కువే కారం వేస్తున్నాను. కొంచెం తక్కువ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు కొంచెం తక్కువ వేసుకోండి. నేను ఆల్రెడీ గోంగూర ఉడకపెట్టినప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు కొంచెం తగ్గించి వేస్తున్నాను. టేస్ట్కి సరిపడగా సాల్ట్ ఇది కొంచెం కావాలి అంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. పసుపు కొంచెం ఎక్కువ వేసుకుని ఏం పర్వాలేదండి, హెల్త్కి మంచిది కాబట్టి కొంచెం పసుపు అన్నది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్న చింతపండు, ఈ చింతపండు మన రసం తీసేలోగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇది ఒకసారి స్టవ్ మీద ఇంకా కొంచెం వాటర్ వేసి, ఎందుకంటే ఇందులో ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆనియన్స్ ఉడకాలి కాబట్టి కొంచెం ఆనియన్స్ వాటర్ వేసాను. ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకుందామండి. ఇలా మంచిగా కలిపేసుకుని దీన్ని ఒకసారి స్టవ్ మీద పెట్టేద్దాము. కొంచెం వాటర్ పట్టిద్ది, ఇంకా నేను కొంచెం వాటర్ పోస్తానండి ఇందులో, ఎందుకంటే ఆనియన్స్ కుక్ అవ్వాలి కాబట్టి. చూస్తున్నారు కదండి, నేను కలిపిన ఈ కన్సిస్టెన్సీ అంతా కూడా నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను. నేను ఇంకా చింతపండు అయితే వేయట్లేదండి, ఎందుకంటే ఇందులో ఆనియన్స్ ఉంది కదండి. ఈ ఆనియన్స్ కొంచెం 50% అయినా కుక్ అయిన తర్వాత మనం చింతపండు వేసుకుందాం. ఆ చింతపండు కూడా మీకు ఎలా వేయాలన్నది చూపిస్తాను నేను. ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దామండి. ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత మనం చింతపండు వేద్దాం. స్టవ్ మీద ఉన్న గోంగూర మనకి రెడీ అయ్యేలోగా కుక్ అయ్యేంత వరకు ఈలోపు మనం చింతపండు రసం అన్నది తీసుకుందామండి. నేను చింతపండు నానబెట్టుకున్నాను. మరి ఎక్కువ పలచగా తీయొద్దండి, కొంచెం వాటర్ వస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. కొంచెం పులుపు ఉంటే సరిపోతుంది, ఎందుకంటే అది ఎలాగ పుల్ల గోంగూర, ఎలాగ కొంచెం పులుపు అన్నది ఉంటుంది. పుల్ల గోంగూరే కదండి చింతపండు ఎందుకు అనుకుంటారా? ఈ చింతపండు కొంచెం వేయడం వల్ల గోంగూరలో ఉన్న వగరి పోతుంది అనమాట. ఎంతటి గోంగూర అయినా సరే చింతపండు తగలగానే ఆ గోంగూరలో ఉన్న వగర పోయి మంచి టేస్ట్ వస్తుందండి. అందుకోసం ఎక్కువ ఏం అవసరం లేదండి, ఒక చింతపిక్క ఇంత అనమాట. చూసారు కదా, నేను ఎక్కువ ఏం వేయట్లేదు, ఇంతే చింతపిక్కని తీసుకున్నాను నేను చింతపండుని. దీన్ని ఇలా మంచిగా రసం తీసుకుంటాను. చూస్తున్నారు కదా, మీకు వీడియోలో చూపిస్తున్నాను నేను. ఇలాగా ఎక్కువ రసం అయితే తీయడం అవసరం లేదండి, ఇలా కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా ఆ చింతపండు అంతా నాని మంచి గుజ్జు రావాలండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మంచిగా. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చింతపండు రసాన్ని ఇలా తీసుకుంటే ఇదంతా ఒట్టులు ఉంటాయి కదండి, ఇది పక్కన పెట్టేసుకుంటాం. దాని ఇంకా అవసరం అయితే మనకి లేదు. ఇప్పుడు ఈ రసాన్ని మనం గోంగూర బాయిల్ చేసుకుంటున్న దాంట్లో ఈ రసం పోసుకుందామండి. ఇలా మీరు రసం తీసుకుని పోసుకున్నా పర్వాలేదు, లేదంటే చింతపండు గుజ్జు మీకు ఎలా చేయాలి అన్నది నేను చూపిస్తా అన్నాను కదండి, ఆ వీడియో చేసినప్పుడు మీకు చూపిస్తాను. అలా చింతపండు గుజ్జు చేసి పెట్టుకున్నారు అంటే ఇలా మంచి మంచి కర్రీస్ చేసుకున్నప్పుడు, పప్పుచారు చేసిన, పులుసు పెట్టిన, పచ్చళ్ళు చేసినప్పుడు మీరు 1-2 స్పూన్లు మన పులుపు తినేదాన్ని బట్టి గుజ్జు అన్నది వేసుకోవచ్చు. ఇలా ఇంత పని లేకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను గోంగూరలో చింతపండు రసాన్ని పోసేస్తున్నాను. ఒకసారి గోంగూర ఎలా కుక్ అయింది అన్నది ఒకసారి చూద్దామండి. చూపిస్తున్నాను చూడండి. ఒకసారి ఇలా కలుపుకొని చూస్తున్నారు కదండి, ఆనియన్స్ అన్నది, ఉల్లిపాయ అన్నది ఎక్కువ మరీ మెత్తగా అవ్వకూడదండి. మరి ఆ ఉల్లిపాయ మెత్తగా అయ్యిందంటే తినేటప్పుడు మనకు అంత టేస్ట్ అన్నది అనిపించదు. ఇలా ఉల్లిపాయ కొంచెం కచ్చాబచ్చాగా ఉంటేనే మనకి తినేటప్పుడు పంటికి సౌండ్ వచ్చి మంచిగా టేస్ట్ అన్నది ఉంటుంది. గోంగూరలో ఎప్పుడు కూడా ఉల్లిపాయ మెత్తగా అన్నది కుక్ అవ్వకూడదండి. ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, నేను చింతపండు పులుసు వేసాను. కావాలితే మళ్ళీ నేను మిగతాది వేస్తాను, సరిపోతే మనకు నేను వేయను. ఎందుకంటే లైట్ పులుపు ఉంటే చాలండి, మరి ఎక్కువ పులుపు అన్నది ఉండకూడదు. మరి ఎక్కువ పులుపు అయినా మనకి ఆ గోంగూర టేస్ట్ అన్నది మంచిగా సెట్ అవ్వదండి. కొంచెం లైట్ పులుపు ఉంటేనే గోంగూర ఎండురొయ్యలు సూపర్గా సెట్ అవుతుంది. కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే లైట్ పులుపు తింటాం కాబట్టి నేను కొంచెమే వేసాను. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పులుపు ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు ఉప్పు, పులుపు, కారం ఎంత ఉందో చూస్తున్నానండి నేను. అబ్బా సూపర్, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఉప్పు కానీ, పులుపు కానీ, కారం కానీ అన్నీ మంచిగా సరిపోయినాయండి. ఒక 10 నిమిషాలు కుక్ అవ్వనిద్దాం.
ఇప్పుడు ఈ ఎండు రొయ్యల గోంగూర తాలింపుకి మనం ఏం కావాలో రెడీ చేసి పెట్టుకుందామండి. ఈ ఎండు రొయ్యల గోంగూర కుక్ అయ్యేసరికి మనం తాలింపులకి ఏం కావాలో తీసుకుందాము. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు నేను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. కరివేపాకు, ఎండు రొయ్యలు నేను ఇందాకే నానబెట్టేసి 1, 2, 3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి. నేను శుభ్రంగా ఇసుక లేకుండా మంచిగా కడిగేసుకున్నాను ఈ రొయ్యలు అన్నవి. ఇప్పుడు మన చిన్న కళాయి పెట్టుకుని స్టవ్ మీద తాలింపు అన్నది వేసుకుందామండి. మరి ఈ తాలింపు వల్లే మనకి గోంగూర రొయ్యలు అన్నది చాలా టేస్టీగా వస్తుంది. ఈ తాలింపు మనం కరెక్ట్గా వేసుకుంటే మంచి టేస్ట్ అన్నది వస్తుందండి. గోంగూర రొయ్యలు చాలా అంటే చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ అండి. గోంగూర రొయ్యలు ఇష్టపడిన వాళ్ళు ఉండరండి, తినని వాళ్ళు కూడా ఉండరండి. ఒక్కసారి తిన్నారు అంటే ఈ గోంగూర రొయ్యలు అస్సలు మర్చిపోలేరండి, అంత టేస్టీగా ఉంటుంది. నేను చేసినట్టు మీరందరూ ఈ వీడియోలో చూసి సేమ్ ఇలానే ఫాలో అయ్యి కర్రీ చేశారంటే మాత్రం కర్రీ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా ఈ ఛానల్ చూస్తూ మంచిగా కర్రీ చేసుకోండి. ఇప్పుడు నేను తాలింపు ఎలా వేయాలన్నది మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు గోంగూర ఎండు రొయ్యల కర్రీకి తాలింపు కోసం ఒక కడాయి అన్నది నేను స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే పట్టిద్దండి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేయడం వల్ల తాలింపుకి మంచి టేస్ట్ అన్నది వస్తుంది. కొంచెం ఎక్కువ ఆయిలే వేయండి, ఎందుకంటే మనం ఎండు రొయ్యలు కూడా ఇందులోనే ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్ది. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర కూడా కొంచెం ఎక్కువగానే వేయండి, మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అయితే వేసానండి నేను, చూస్తున్నారు కదా వీడియోలో. ఇప్పుడు ఇందులో కొంచెం ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు చూస్తున్నారు కదండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం మంచిగా. ఇప్పుడు ఇందులో వెండి రొయ్యలు వేసేద్దామండి. వెండి రొయ్యలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ వేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువ వేయమని చెప్పానండి నేను. వెండి రొయ్యలు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఒకసారి కలిపేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇలా మంచిగా కలిపేసుకుందాం. చూసారు కదండి, తాలింపు ఎండు రొయ్యలు అన్నవి మంచిగా ఫ్రై అవ్వాలండి. మన గోంగూరలో తినేటప్పుడు ఎండు రొయ్య అన్నది మన సౌండ్ రావాలి తినేటప్పుడు, అందుకోసం కొంచెం ఎక్కువ టైము ఎండు రొయ్య అన్నది ఫ్రై అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేయండి. చూసారు కదా, పక్కన గోంగూర అన్నది మంచిగా కుక్ అయిందండి. చూస్తున్నారు కదా, మధ్యలో ఒకసారి కలుపుకుంటే ఈలోగా తాలింపు రెడీ అయ్యేలోగా ఇది కొంచెం బాయిల్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇలా ఉల్లిపాయ అయితే ఇలానే ఉండాలండి, మరి మెత్తగా అయితే అవ్వకూడదు. ఉల్లిపాయ ఇలా కచ్చాబచ్చా ఉంటేనే మీకు తినేటప్పుడు మంచిగా పంట కింద తగిలి బాగుంటుందండి. చూసారు కదండి, తాలింపులో రొయ్యలు అన్నవి మంచిగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు ఈ తాలింపుని మనం గోంగూరలో వేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఈ తాలింపుని నేను ఈ గోంగూరలో వేసేస్తున్నాను. ఈ ఎండు రొయ్యల గోంగూరకండి తాలింపు వల్లే మంచి టేస్ట్ అన్నది వస్తుందండి. ఇందులో ఎక్కువ రొయ్యలు అయితే వేసుకోవాలండి కంపల్సరీ. రొయ్యల వల్లే మనకి ఈ గోంగూర మంచి టేస్ట్ అన్నది వస్తుంది. మిగతాదంతా కూడా ఇందులో వేసేస్తాం. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పక్కన పెట్టేస్తాను. చూస్తున్నారు కదండి, ఇప్పుడు నేను వేసిన తాలింపు అంతా ఇందులో వేస్తూ మంచిగా కలిపేసుకున్నాను. తాలింపు వేగానే మంచి స్మెల్ అయితే వస్తుందండి. చూస్తే ఆ స్మెల్కి తినాలి అనే అంత స్మెల్ అయితే వస్తుందండి. గోంగూర రొయ్యలు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. కొంతమంది అయితే పచ్చి రొయ్యలు గోంగూర చేసుకుంటారు, కొంతమంది అయితే ఇలా ఎండు రొయ్యలు గోంగూర కూడా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. సూపర్ కర్రీ అండి ఇది. మా ఆంధ్ర సైడ్ అయితే మంచిగా చేస్తారు, సూపర్గా కూడా తింటారు. అందరూ ట్రై చేయండి. గోంగూర ఎండు రొయ్యలు కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మన కామెంట్లో ఈ కర్రీ ఎలా ఉంది అన్నది ప్రతి ఒక్కరూ చూసి చేసుకుని మన కామెంట్లో ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉన్నది మనకి చెప్పండి. ఇంకెందుకు లేట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూస్తున్నారు కదండి, గోంగూర ఎండు రొయ్యలు ఎంతో మంచి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే గోంగూర ఎండు రొయ్యల కర్రీ అండి. అందరూ
మంచిగా చేసుకుని తిని ఎంజాయ్ చేయండి.